నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలామంది ఉపయోగించే సిస్టోన్ టాబ్లెట్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలా వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సిస్టోన్ టాబ్లెట్స్ అంటే ఏంటి? సిస్టోన్ అనేది ఒక ఆయుర్వేద ఔషధం. ఇది ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు, మూత్ర సంబంధిత సమస్యలు మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లలో సహాయకంగా ఉపయోగించే మందు. ఇందులో అనేక రకాల ఆయుర్వేద మూలికలు ఉంటాయి. ఇవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇప్పుడు దీని ఉపయోగాల గురించి డీటెయిల్గా తెలుసుకుంటే, మొదటిది కిడ్నీలో రాళ్ళు. చిన్న పరిమాణంలో ఉన్న కిడ్నీ రాళ్ళు బయటికి రావడానికి సిస్టోన్ సహాయపడుతుంది. అలాగే కొత్త రాళ్ళు ఏర్పడే అవకాశాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రాళ్ళ వల్ల వచ్చే నొప్పి, మంట వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయకంగా ఉంటుంది. రెండవది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ. మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి, తరచుగా మూత్రానికి వెళ్ళాల్సి రావడం వంటి సమస్యల్లో ఇతర చికిత్సతో పాటు సహాయకంగా ఉపయోగించవచ్చు. మూడవది మూత్రం సాఫీగా వెళ్ళేందుకు. కొంతమందికి మూత్రం సరిగా రాకపోవడం లేదా కొద్దిగా రావడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వైద్యుని సూచన మేరకు దీన్ని ఉపయోగించవచ్చు. నాలుగవది మూత్రంలో క్రిస్టల్స్ ఏర్పడకుండా సహాయపడడం. కొన్ని రకాల ఖనిజాలు పేరుకుపోవడం వల్ల కిడ్నీ రాళ్ళు ఏర్పడతాయి. అలాంటి క్రిస్టల్స్ ఏర్పడే అవకాశాన్ని తగ్గించడంలో సిస్టోన్ సహాయపడుతుంది. సిస్టోన్ ఎలా పనిచేస్తుంది? ఈ టాబ్లెట్ మూత్ర పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల చిన్న రాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశం పెరుగుతుంది. అలాగే మూత్ర మార్గంలో ఉండే మంటను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వాడే విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పెద్దవారికి రోజుకు 1 లేదా 2 మాత్రలు రోజుకు 2 సార్లు భోజనం తర్వాత లేదా వైద్యుడు సూచించిన విధంగా వాడతారు. మాత్రను 1 గ్లాస్ నీటితో మింగాలి. చికిత్స సమయంలో తగినంత నీరు తాగడం చాలా మంచిది. అయితే మోతాదు అనేది ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మీ వైద్యుని అడిగి సలహా మేరకే వాడాలి. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా సిస్టోన్ టాబ్లెట్స్ చాలామందికి సురక్షితంగానే ఉంటాయి. అయితే కొందరిలో కడుపులో అసహకార్యం, వికారం లేదా చాలా అరుదుగా అలర్జీ వంటి సమస్యలు కనిపించవచ్చు. దురద, దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. అయితే ఈ మాత్రలు వాడేటప్పుడు ఎవరెవరు జాగ్రత్తగా వాడాలి? గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా ఇతర మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుని సలహా మాత్రమే ఈ మందును ఉపయోగించాలి. ఇప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఎప్పుడైనా తీవ్రమైన నడుము నొప్పి, జ్వరం, చలి, మూత్రంలో రక్తం రావడం, మూత్రం పూర్తిగా